మమ్మీ ఏం స్కిట్ చేద్దామంటావు? ఏముంది రోజు మన ఇంట్లో జరిగేది చూపిస్తే పోలే. ఓ చలో మరి సయ్యా. సై సై మీరందరూ రెడీనా? హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? జేజేకి ఈవెంట్ ఉంది కదా, వెళ్ళామన్నావు కదా. ఆహా, ఇట్లా వెళ్ళిపోదామనే. నువ్వు ఉన్నది యూకేలో, ఇది యూకే వెదర్. ఓకే, పట్టు కోట్, సాక్స్, గ్లౌస్. చలిబెట్టికి చచ్చిపోతావు, ఇది కూడా వేసుకోవాలి. ఏమేమో చేస్తుండ్రు మమ్మల్ని, ఏం చేస్తుండ్రో ఏమో మాకు అర్థమైతేనే లేదు. రకరకాల బట్టలు ఎత్తాండ్రు, చేతులకు పెడతాండ్రు, చెవులో పూలు పెడతాండ్రు, ఏమేమో చేస్తాండ్రు, ఆగమాగం చేస్తాండ్రు. నన్ను బుద్ధున్నోడు ఎవడు ఇంట్లో రాడు మళ్ళీ. సరే, నువ్వు రెడీ అయినావు కదా, నాకు హెల్ప్ చేద్దుపా శారీ సెలెక్షన్ కి. పదా. ఏమైంది పప్పి? మమ్మీ నాకు ఏం చీర కట్టుకోవాలి అర్థం కావట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? ఇది కట్టుకుంటా, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి పటోలా ఇది బాగుంటుంది, కట్టుకో. అది మరి గ్రాండ్గా ఉంటుంది మమ్మీ, ఎందుకు ఇప్పుడు? మరి నీ ఇష్టం వచ్చింది తీసుకో పప్పి. నువ్వే ఇవ్వు ప్లీజ్, నువ్వు ఏది ఇస్తే అది కట్టుకుంటా. మరి ఇది కట్టుకుంటా, అది మరి లైట్ అయిపోద్దేమో. మరి ఇది కట్టుకుంటా. అది టూ డార్క్ ఉంటుంది మమ్మీ, నాకు నచ్చదు. పప్పి నీ ఇష్టం వచ్చింది తీసుకో పప్పి. మరి నీ బీరో మొత్తం తీసి పెట్టా కదా. కట్టుకుంటా, నువ్వు ఏది ఇస్తే అది కట్టుకుంటా. మరి ఇది కట్టుకుంటా. అది కొంచెం గ్రాండ్గా ఉంటుంది మమ్మీ దీనికి. మరి ఇది అది టూ గ్రీన్ గా లేదా, గార్డెన్ పార్టీ అయితే బాగుంటది. పప్పి నీ ఇష్టం వచ్చింది కట్టుకో పప్పి. ఇక నా వల్ల కాదు, నీ చీరలకో దండం, నీకో దండం. నా వల్ల కాదు పప్పి, చిన్నప్పటి నుంచి నీతో ఈ చీరల వల్ల నేను తట్టుకోలేకపోతుంది. నీ ఇష్టం వచ్చింది కట్టుకో. My life it's now or never, but I ain't gonna live for it. మమ్మీ ఇక్కడ జూన్ మమ్మీ, స్కిన్ ఎందుకో డ్రై అయింది, ర్యాష్ లాగా వచ్చింది, ఎందుకంటావు? అవునా, వాటర్ తాగుతున్నావా? వాటర్ తాగకపోతే అంతే అయింది మమ్మీ. ఫుల్ తలనొప్పి వస్తుంది మమ్మీ. వాటర్ తాగకపోతే తలనొప్పి రాకపోతే ఏమొస్తుంది? మమ్మీ కడుపులో నొప్పి వస్తుంది. వాటర్ తాగకపోతే కడుపులో నొప్పి రాక ఏమొస్తుంది? అది కొట్టుకుంది మమ్మీ, నొప్పి. మరి వాటర్ తాగకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి అయితే చెప్తే వినరు, వాటర్ తాగమంటే తాగరు. పెడతా మమ్మీ, ప్రతిదానికి వాటర్ అంటది ఏంట్రా బాబోయ్, కొట్టుకుందంటే వాటర్ తాగబట్టది ఏంట్రా. వాటర్ వాటర్ తాగుతా, వాటర్ వాటర్ నేను తాగుతా. హ్యాపీయా? హ్యాపీ. ఇప్పుడు మా మమ్మీ టీవీ చూసి సీన్. మమ్మీ మమ్మీ నిద్ర వస్తే పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదు పప్పు, నేను టీవీ చూస్తున్నా. సరే, నీ ఇష్టం. మమ్మీ మమ్మీ టీవీ నిద్ర వస్తే నిద్రపోవచ్చు, అంత బాధ ఏమొచ్చింది, తర్వాత చూడవచ్చుగా టీవీ. పప్పి నేను నిద్రపోవట్లేదు పప్పి, నేను టీవీ చూస్తున్నా పప్పి. బాబోయ్. ఓ మమ్మీ, నిద్ర వస్తే పడుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా పడుకోరాదు? నిద్రపోవట్లేగో, ఫైటింగ్ వస్తుంది టీవీలో, ఫైటింగ్ వస్తుంటే చూస్తున్నా. ఓకే. టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా? బంద్ చేసి అరగంట అయింది. నిద్ర వస్తే నిద్రపోవచ్చు కదా, ఓవర్ యాక్షన్ చేస్తావు. నేను టీవీ చూస్తుంటే టీవీ బంద్ చేసి కూర్చున్నావా? పప్పి బాటిల్ ఎందుకు? ఇగో వాటర్ ఇయ్యే. నువ్వు బాటిల్ అడిగా, బాటిల్ ఇచ్చా, అంతే. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మమ్మీ ఇక్కడ వాటర్ అనుకోవా? ఏం చేస్తున్నావు మమ్మీ? వాటర్ అడిగావు, వాటర్ ఇచ్చా. ఎట్లుంది? మనతో పెట్టుకో. ఇది రీల్ అని చెప్పాను, ఇదేంటి మమ్మీ ఇంత వాటర్ పోసేసావు? నా బట్టలు చచ్చిపోయి. You don't worry, Papi.
స్టార్స్ చాలా ఉన్నాయి. లెట్స్ గో షాపింగ్ కి. షాపింగ్ చేద్దాంలే గానీ దీన్ని చూసుకో మరి లోపు. తల్లి చిట్టి తల్లి బుజ్జి తల్లి ఉడికి తల్లి బంగారు తల్లి డురు డురు మంటావు డురులక్క గున్నమ్మలా కూర్చున్న గుండమ్మ బరుపు బరుపు బరుపులక్క బరపప్ప పోతే బర్రెలక్క. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏం మమ్మీ నువ్వు ఇలా అని నా కూతురు పేరేంటుంది మర్చిపోతున్నా. ఇదంతా నా వల్ల అయితే నేను వెళ్ళిపోదావా పోయి. ఇదేనండి మా ఇంట్లో జరిగే డైలీ డ్రామా. మీకు నచ్చిందా? సో బేసిక్గా వెళ్ళిపోతా, నా వల్ల అయితే వెళ్ళిపోతా అని అన్నది కదా, నిజంగానే వెళ్ళిపోతుంది. అది కూడా రేపే వెళ్ళిపోతుంది. ఇది స్క్రిప్ట్లో లేదు, సో మా మమ్మీకి తెలీదు, అందుకే ఇలా చూస్తుంది అనమాట. సో మా మమ్మీ వచ్చి ఇక్కడికి 5 months అవుతుంది. టైం ఎట్లా అయిపోయిందో తెలియదు. మమ్మీ వచ్చిన 2-3 weeksకి బేబీ వచ్చింది. ఫుల్ బిజీ అయిపోయింది. పొద్దున్న లేవగానే ఫస్ట్ పప్పి ఇవాళ టీయా కాఫీయా అని అడిగి టీ కాఫీ పైకే తీసుకొచ్చేది, టీ టిఫిన్లు పైకే వచ్చేవి, బేబీ అంతా చూసుకునేది. ఫుల్ టేస్టీ వంటలైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఇలా చూసారు కదా బేబీ ఎన్ని పేర్లు పెట్టిందో, అసలు పేరేంటనే మర్చిపోయేలాగా ఉన్నాను ఇప్పుడు. అలా అంతా సరదాగా దాంతో మాట్లాడుకుంటూ అట్లా ఆడుకుంటూ రోజంతా అట్లా చాలా హ్యాపీగా జాలీగా గడిచిపోయింది అనమాట. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోతుంది రేపు. సో నేను నా బిడ్డ ఏమైపోతామో మాకు తెలియదు. మళ్ళీ వస్తాగా నేను. మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి? మళ్ళీ బుద్ధున్నాడు ఎవరు వింటర్లో రాడమ్మ. మళ్ళీ నేను సమ్మర్ లోనే వస్తా. ఓకే. వీళ్ళకి ఈవెంట్ మళ్ళీ మార్చిలో ఉంటది కదా, వచ్చేస్తా. ఓ సూపర్. ఓకే అండి, ఈసారి మేము రాలేకపోయాము ఈవెంట్ కి, వర్చువల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. బట్ ఈ స్కిట్ మీకోసమే చేసాము. అండ్ hope you liked it, and hopefully next year we'll see you again, literally physically. Thank you, bye.